ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ ఎన్నికల వ్యూహకర్తగా మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలకు అధికార పార్టీకి సంబంధించిన నేతలు సోషల్ మీడియా బగ్గుమంటుంది. తాజాగా ప్రశాంత్ కిషోర్ మళ్ళీ అధికారంలోకి జగన్ రాడు, ఓడిస్తారు ప్రజలు అంటూ తాను చేసిన మాటలకు ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతున్నారు. కేవలం చంద్రబాబుతో రహస్య భేటీలో పాల్గొనడం, ఆ పాల్గొన్న అనంతరం వెళ్ళి జగన్ గురించి ఇలా బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడం లాంటి పరిణామాలపై ఇప్పుడు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక కృష్ణా జిల్లా గుడివాడ నుంచి కొడాలి నాని రంగంలోకి దిగారు. సర్వసాధారణంగా కొడాలి నాని పంచులు ఎలా ఉంటాయో తన మాట విధానం ఏ మాదిరిగా ప్రత్యర్థుల గుండెల్లో నేరుగా దూసుకెళ్తాయో మనందరికీ తెలిసిందే. తాజాగా కొడాలి నాని ఏదున్నా చాకచక్యంగా కాదు, డైరెక్ట్గా మాట్లాడతాడు. వాట్ ఎవర్ ఆయనకు అనిపించింది అని చెప్పేస్తుంటాడు. ఈసారి కూడా అదే రేంజ్లో తాను ఫైర్ అయ్యారు. పీకే ఒక చిల్లర మనిషి అన్నారు కొడాలి నాని. పీకే తీసేసిన తహసీల్దార్తో సమానమని, ఐప్యాక్ నుంచి అతన్ని తరిమేశారని, బీహార్లో పార్టీ పెట్టి హడావిడి చేసి డిజాస్టర్ అయిన పీకే ఇప్పుడు డబ్బులు ఏ ప్రభుత్వం వస్తుందని చెప్పి జ్యోతిష్కని చెప్పాడు. ప్రశాంత్ కిషోర్కి ప్రస్తుతం ఏ రాష్ట్రంలోనూ కూడా ఎవరూ కూడా అతన్ని ఏ రాజకీయ పార్టీ వ్యూహకర్తగా పెట్టుకోలే. అతనికి ఉన్నటువంటి ఐప్యాక్లోంచి కూడా అతన్ని తరిమేశారు. ఐప్యాక్ టీము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా పనిచేస్తుంది ఋషి ఆధ్వర్యంలో. లగడపాటి రాజగోపాల్ లాగా ఇతను కూడా జ్యోతిష్కం చేయడం మొదలెట్టాడు. ఇతనికి వృత్తి ఏదన్నా ఒక రాజకీయ పార్టీని గెలిపించాలంటే డబ్బు తీసుకుని ఆ పార్టీ కోసం పనిచేస్తాడు వ్యూహకర్త. ఇతను తీసేసిన తహసీల్దారు ఐప్యాక్లోంచి తరిమేస్తే అతనికి ఎటువంటి టీము లేకుండా బీహార్లో ఒక రాజకీయ పార్టీ పెట్టి పాదయాత్ర చేసి డిజాస్టర్ అయిపోయి డిస్పోజల్ అయిపోయాడు. ఎవడో కూడా పెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. చంద్రబాబు లాంటి పనికిరాని వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకుని డబ్బులు తీసుకుని అతను జ్యోతిష్కం చదువుతున్నాడు. అంటే పీకే చెప్తే ఈ రాష్ట్ర ప్రజలను 2-3% ఓటు డబ్బులు తీసుకొని జ్యోతిష్యం చెప్పడం మొదలెట్టాడు. అయ్యా పీకే, నీ పంచాంగం ఆపిక అంటూ కొడాలి నాని ఫైర్ అయ్యారు. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో పీకే ప్రశాంత్ కిషోర్ చెప్పిన జోస్యం పూర్తిగా రివర్స్ అయిందని, లగడపాటి, పీకే లాంటి చిల్లర వ్యక్తులు తమ వల్ల చంద్రబాబుకు 1% ఓటు కూడా పెంచే ప్రయత్నం కూడా చంద్రబాబుకు 1% ఓటింగ్ అయినా పెంచాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ కోసం పనిచేసే వారితో ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభలు నిర్వహిస్తున్న వేళ ఎంతో గ్రాండ్ సక్సెస్ అవుతూ ప్రత్యర్థుల గుండెల్లో బాంబులు పేలుతున్నాయి. సిద్ధం సభ ఇక చివరిగా 10వ తారీఖున మార్చిన, అంటే ఇదే నెలలో 10వ తారీఖున సిద్ధం సభ ఉంది. ఇక ఈ సిద్ధంకు అంతా సంసిద్ధమవుతున్న తరుణంలో చంద్రబాబు ఏది చేసైనా సరే వైసీపీ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, మళ్ళీ వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో రానివ్వద్దు అన్న దరిద్రపు ఆలోచనలతో ఆయన యుద్ధం చేస్తున్నాడు. పీకే లాంటి మనుషులను రంగంలోకి దింపడం, ఏదైనా మాట్లాడించి దాన్ని ఎల్లో మీడియాలో ఊదరగొట్టించడం లాంటి పరిణామాలు పూర్తిగా మనం చూస్తూనే ఉన్నాం. వైసీపీ కోసం పనిచేసే వారితో ఇలా రివర్స్లో గతంలో పనిచేసిన వాళ్ళను పోగేసి జగన్ గెలవడు అనే అభిప్రాయాన్ని ప్రజల్లోకి పంపే ఆలోచన చేస్తున్నారు. కానీ ఒకరోజు 2 రోజుల్లో కష్టపడ్డ పేరు కాదయ్యా ఇది. నేరుగా పేద ప్రజలకు అండగా ప్రభుత్వం ప్రతిరోజు గవర్నమెంట్ పేదల ఇంటికే వెళ్తుండడమే ఇక్కడ గెలుపుకు కారణం. పేద ప్రజల కోసం ప్రజల ప్రభుత్వం మీది అని ప్రతి మాటలో చెప్పే జగన్ విలువ, విశ్వసనీయత గెలిచింది కాబట్టే ఈ దమ్ము, ధైర్యం వైసీపీ పార్టీకి కానీ అధినేతకు కానీ ఉంది. 175కు 175 నియోజకవర్గాల్లో కనీసం అభ్యర్థులే గతి లేని ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ గెలిచేది 175 స్థానాల్లో ఎలా గెలుస్తామో ఒంగోలు సభ ద్వారా ముఖ్యమంత్రి జగన్ చూసుకోండి అంటున్నారు. మా మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మాకు 24 గంటలు సరిపోతుంది, మీకు కనీసం 24 మంది అభ్యర్థులను ప్రకటించేందుకు కూడా 24 రోజులు సరిపోవడం లేదు. ఇది మీ దౌర్భాగ్య స్థితి అని కొడాలి నాని చాలా ఘాటుగానే రియాక్ట్ అవ్వడం జరిగింది. పీకే పంచలు ఊడదీసి మలిచి పెట్టుకో అంటూ కూడా కొడాలి నాని చెప్పుకొచ్చారు. దుష్ప్రచారం, తప్పుడు సమాచారాన్ని పంపిస్తే ఊరుకోమంటూ కూడా కొడాలి నాని అదిరిపోయేలా రియాక్ట్ అయ్యారు. 3% ఓటింగ్ ఉన్న తన సామాజిక వర్గానికి 30 సీట్లు ఇచ్చి
20% ఉన్న సామాజిక వర్గానికి 24 సీట్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ మెదడు ఎక్కడుందో నాకు తెలియడం లేదన్నారు. పవన్ కళ్యాణ్ అటర్ ఫ్లాప్ కావడం తథ్యమని, ఈ 2 పీకేలు కలిసినా 30 పీకేలు కలిసినా చంద్రబాబు ఓట్లకు చిల్లు పడుతుందని, కనీసం గతంలో గెలిచిన 24 కూడా ఈసారి గతి కూడా ఉండదని కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లపై కూడా కొడాలి నాని కామెంట్స్ చేయడం జరిగింది. ఇటీవల సచివాలయం తాకట్టు అంటూ వస్తున్న వార్తలపై కూడా కొడాలి నాని చాలా సీరియస్ అయ్యారు. తాకట్టు పెట్టకుండా బ్యాంకులు అప్పులు ఎలా ఇస్తాయి? కానీ సచివాలయాన్ని తాకట్టు పెట్టారని చంద్రబాబుకు గగ్గోలు పెడుతున్నాడు. నేడు రాష్ట్ర అప్పులు 4 లక్షల కోట్లుంటే 2.5 లక్షల కోట్లు చంద్రబాబు చేసిన అప్పులే. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టకుండానే చంద్రబాబు 2.5 లక్షల కోట్ల అప్పు చేశాడా అని ప్రశ్నించారు కొడాలి. ప్రజలకు అవసరమైనప్పుడు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టడం మామూలు విషయమే. సచివాలయం అనేది 10 ఎకరాల ఆస్తి మాత్రమే. ప్రత్యేకించి ఏ ఆస్తులు తాకట్టు పెట్టాలో అన్న విషయం రాజ్యాంగంలో ఏమైనా రాశారా? ప్రజల అవసరాల కోసం ప్రభుత్వ వెసులుబాటు బట్టే ఆస్తులను తాకట్టు పెట్టడం జరుగుతుందని, చిల్లర రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు చేస్తే సంసారం ఇంకోటి చేసి ఇంకోటి అంటే కుదరదని కూడా ఇక్కడ ఆయన చాలా ఘాటుగా రియాక్ట్ అవ్వడం జరిగింది. ఏదేమైనా పీకేనైతే పీకి పారదొబ్బాడు కొడాలి నాని మాటలతో.